ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, ఈ ఉదయము మీ జీవితాన్ని ఒకసారి చూడండి. నా దగ్గర ఉన్నది చాలా తక్కువ, నా శక్తి సరిపోవడం లేదు, నాకున్న వనరులు సరిపోవడం లేదు, ఈ సమస్య నుంచి నేను బయటపడే మార్గం కనిపించడం లేదు అని మీరు అనుకుంటున్నట్లయితే, దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ దగ్గర ఎంత ఉంది అని చూడొద్దు, దానిని ఎవరి చేతుల్లో పెడుతున్నావో చూడు. మన చేతుల్లో కొంచెంగా కనిపించేది దేవుని చేతిలో పెట్టబడినప్పుడు అద్భుతానికి ఆరంభం కావచ్చు. ఈ దినము దేవుడు రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ద్వారా మనకు ఒక సందేశం ఇస్తున్నాడు. నా వలన నీకేమీ కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పుము. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా చెప్తున్నాడు. అయితే ఆ ప్రవక్తతో ఈ మాటలు ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య ఆయన దగ్గరికి వచ్చి ఆమె అతనితో ఏం చెప్తుందంటే, నా భర్త యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెను అని నీకు తెలుసు కదా. అయితే అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చాడు అని ఎలీషాకు మొరపెట్టిందంట. అప్పుల బాధ ఉంది ఇతనికి. మనం కూడా మనలో చాలామంది అప్పుల బాధ మనకు అర్థం కావడం లేదు. మార్గం ఎక్కడ, మార్గం ఎలా చూపిస్తావు అని దేవుణ్ణి అడుగుతున్నాం కదా. కృంగిపోయి ఉన్నారు చాలామంది అప్పుల సమస్యతో. అయితే దేవుడు చెప్పేది ఏమంటే, మన చేతిలో కొంచెంగా ఉండేది దేవుని చేతిలో పెట్టమని చెప్తున్నాడు. ఆమె భర్త చనిపోయాడు, అప్పులు ఉన్నాయి, అప్పు తీర్చలేకపోవడంతో మరి ఇంత సమస్యలే ఆమె ఎదుర్కొంటుంది. అయితే ఆమెకు తన సమస్య చాలా పెద్దగా కనిపించింది, కానీ ఆమె దగ్గర ఉన్నది మాత్రం చాలా చిన్నది. ఎలీషా ఆమెను అడిగాడు, నీ ఇంటిలో ఏమున్నదని. అయితే ఆమె ఏమని చెప్పిందంటే, కొంచెం నూనె తప్ప మరేం కూడా లేదు. ఆమె దృష్టిలో అది కొంచెం నూనె, కానీ దేవుని దృష్టిలో అదే అద్భుతానికి ఒక విత్తనంలాగా పనిచేసింది. ప్రవక్తైన ఎలీషా ఆమెతో ఏమన్నాడు తెలుసా? ఖాళీ పాత్రలను తెచ్చుకోమని చెప్పాడు. అంతేకాదు, కొన్నిటిని కాదు తెచ్చుకోవాల్సింది, ఎన్ని వీలైతే అన్నీ అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె చాలా విధేయత చూపించింది. ఆమె ఒకవేళ అనుకుని ఉండొచ్చు, ఈయనేమో నా దగ్గర ఇంత కొంచెం నూనె ఉంది, ఈయనేమో ఇన్ని పాత్రలు తెచ్చుకోమంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆ పాత్రలన్నీ తెచ్చుకో, ఆ పాత్రలన్నిట్లో నూనె పోయండి, నిండినవి ఒక తట్టున ఉంచుము అని చెప్పాడంట. మరి ఇది ఎలా సాధ్యము? నా దగ్గర ఉన్నది ఇంత కొంచెం నూనె కదా, ఇది ఎలా సాధ్యమని ఆమె అనుకున్నదా అంటే అనుకోలేదు. ఆమె విధేయత చూపింది. ప్రవక్త చెప్పిన మాటకు విధేయత చూపించింది. అంటే దేవునికే విధేయత చూపించినట్లు ఆమె. ఎందుకంటే ప్రవక్తను ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడే ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి ఆమె విధేయతతో అతని మాటలకు విధేయత చూపించింది. ఆ విధేయతతో ఆమె ఏం చేసిందంటే, కొడుకులకు చెప్పింది, అనేక పాత్రలు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి అరువు తీసుకురమ్మని. ఎందుకంటే తమ దగ్గర లేనప్పుడు వేరే వాళ్ళది అడగడం అంటే అరువే కదా. అరువు తెచ్చుకొని అన్ని పాత్రలను అక్కడ పెట్టి, ఆ పాత్రలలో కొద్దిపాటి నూనెనే కదా ఉంది, ఆ నూనె పోస్తూ ఉంది. అన్ని పాత్రలు నిండుతూ ఒక పాత్ర నిండింది, ఇంకొక పాత్ర నిండింది, మరొక పాత్ర నిండింది, అంతా నిండుతూనే ఉన్నాయి. ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు నిండే వరకు కూడా నూనె ఆగలేదు. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఉంది. దేవుడు ఏదైనా మనకు సహాయం చేయడం అనేది ఒక గొప్ప సమృద్ధితో ప్రారంభించాడు. అలా ప్రారంభించాల్సిన అవసరం ఆయనకు లేదు. కొన్నిసార్లు ఆయన ఎలా ప్రారంభిస్తాడు తెలుసా? మన విధేయతతో ప్రారంభిస్తాడు. నువ్వు విధేయత చూపించావా, నీ జీవితంలో తప్పక అద్భుతం జరుగుతుంది. మనమేం చేస్తామంటే విధేయత చూపించము, కానీ దేవుని యొక్క అద్భుతం కావాలని మాత్రం కోరుకుంటాం. మనకిక్కడ అర్థమయ్యేదేమంటే,
మన విధేయతనే దేవుడు మన జీవితంలో అద్భుతం చేసేలాగా చేస్తుంది. అలా ఒక మార్గము అది ఏర్పరుస్తుంది. మీ దగ్గర ఉన్నది చిన్నది అని తక్కువగా చూడొద్దు. ఏది తక్కువగా చూడొద్దు. మీ దగ్గర కొద్దిగానే డబ్బు ఉందా, కొద్దిగానే నూనె ఉంది, కొద్దిగానే ఏదైనా ఉంది, అంత కొద్దిగానే ఉంది, కానీ అస్సలు దిగులు పడొద్దండి. కొద్దిపాటి ఆదాయమే ఉందా, ఒక చిన్న ప్రతిభ ఉందా, కొద్దిపాటి శక్తే ఉందా, కొంచెం విశ్వాసమే ఉందా, చిన్న విశ్వాసమే ఉందా, అయినా పర్వాలేదు. మీరు చేయాల్సింది మీరు విధేయత చూపించాలి. దేవుని సామర్థ్యాన్ని మీ చేతిలో ఉన్నదాని పరిమాణంతో కొలవద్దు. దేవుని సామర్థ్యం ఎంత గొప్పది, మనకు ఊహించడానికి కూడా తరము కాదు. మీ చేతిలో ఉన్నది కొంచెమే కావచ్చు, కానీ మీరు విశ్వాసంతో ఆయన చేతిలో పెట్టినప్పుడు దానిని ఎలా విస్తరించాలో ఆయనకు తెలుసు. చూసారా, ఆ చిన్న బాలుడు తన దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి, ఇంతమందికి అవేం సరిపోతాయి అని అనుకున్నాడా? అనుకోలేదు. శిష్యుడు అడగగానే ఆ 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకి ఇచ్చాడు. ప్రభువు చేతిలో అవి ఎంత విస్తరించాయి, ఎంతగా మల్టిప్లై అయ్యాయి, ఎంత గొప్పగా అభివృద్ధి చెందాయి. అది ఎలా సాధ్యమైంది అంటే అది కేవలం దేవుని యొక్క చేతిలోనికి ఆ 2 చేపలు 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు వెళ్ళగానే ఎంత గొప్పగా అభివృద్ధి చెందాయంటే ఎవ్వరు ఊహించలేదు. 5,000 మందికి కంటే పైగా అద్భుతంగా ఆహారం తిన్నారు, సంతుష్టిగా తిన్నారు. ఇంకా మిగిలాయి, 12 గంపలు మిగిలాయి. అంత గొప్ప అద్భుతం దేవుడు చేయగలడు. ప్రవక్త అయిన ఎలీషా ఆమెను అడిగినప్పుడు నీ దగ్గర ఏముంది అంటే కొంచెము నూనె ఉంది అని చెప్పింది. అయితే ఇది మాత్రమే ఉంది అని నిరాశ పడకుండా ఆమె చెప్పింది కదా. అందుకు ఆమె యొక్క విధేయత, అలాగే ఆమె ఏం చేయమని ప్రవక్త చెప్తే అది చేసింది. ఆ విధవరాలి నూనె ఆమె అప్పులు తీర్చడానికి మాత్రమే కాదు, ఆ తర్వాత జీవితానికి కూడా సరిపోయింది. ఆ ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడంటే, నువ్వు నింపిన ఆ పాత్రలలో నూనె అమ్మి నువ్వు అప్పులు తీర్చేయి, తర్వాత నువ్వు జీవితం జీవించు అని చెప్పాడు. ఇంకా అసలు ఎంతవరకు ఆ నూనె అందులో నుంచి వస్తూనే ఉంది అంటే ఆమె దగ్గర పాత్రలు అయిపోయే వరకు నూనె నిలిచిపోలేదు. అది అలా ఉండనే ఉంది. ఆ నూనె పోస్తూ ఉంటే తరగడమే లేదు. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం అంటే నిజంగా మనం అసలు ఎప్పుడు కూడా ఊహించలేము. మరి ఆ దైవజనుడు ఏం చెప్పాడు, నీవు ఆ నూనెను నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీ పిల్లలు నీవు బ్రతకండి అని చెప్పాడు. అది ఆమె జీవితానికి కూడా సరిపోయింది. దేవుడు సమస్య నుంచి బయటకు తీసుకురావడమే కాదు, ముందుకు సాగడానికి అవసరమైన కృపను కూడా అనుగ్రహించగలడు. ఈ ఉదయం మీ జీవితంలో ఏ కొరత ఉన్నా భయపడవద్దు. ఖాళీ పాత్రలను సిద్ధం చేయండి. అంటే విశ్వాసంతో దేవుని కొరకు ఒక స్థలము చేయండి. అంటే దేవుడు పని చేయడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడమే, దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవడమే. మన దగ్గర ఉన్నదాన్ని ఆయన చేతిలో పెట్టాలి. మీ దగ్గర ఉన్నది ఆయన చేతిలో పెట్టండి. ఆయన చెప్పిన దానికి విధేయత చూపించండి. ఎందుకంటే మీకు చిన్నదిగా కనిపిస్తున్నది దేవుడు తన మహిమను బయలుపరచడానికి ఉపయోగించే ఒక గొప్ప సాధనం కావచ్చు. కాబట్టి ఆ విధంగా చేసి మీ జీవితంలో అద్భుతము తప్పకుండా పొందుకోండి. దేవుడు మిమ్మను, మీ జీవితాన్ని సమస్తమును కూడా దీవించునుగాక. ఈ కృపావార్త మీరు విన్నందుకు మీకు అందరికీ వందనములు. ప్రార్థనలలో కూడా తప్పక అందరూ ఏకీభవించండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. తండ్రి, కొన్నిసార్లు మా జీవితాలను చూసుకొని నా దగ్గర సరిపడనంత లేదు అని నిరాశపడుతూ ఉన్నాము.
మా శక్తి చాలా తక్కువ, మా మాకున్న వనరులు తక్కువ, మాకున్న అవకాశాలు తక్కువ అని అనుకుంటూ ఉన్నాం తండ్రి. కానీ ప్రభా, మా దగ్గర ఉన్న కొంచెంను నీ చేతుల్లో పెడుతున్నాము. ఆ విధవరాలి కొద్దిపాటి నూనెను విస్తరించిన దేవా, మా జీవితంలో ఉన్న కొద్దిపాటి వనరులను కూడా ఆశీర్వదించు. మా అవసరాలను తీర్చుము. మా ఆర్థిక భారాలలో మార్గం చూపము తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఎవరు ఎలాంటి ఆర్థిక భారాలలో ఉన్నారో, ఎవరు ఎలాంటి అప్పుల సమస్యలలో ఉన్నారో తండ్రి, వారికి మార్గం చూపించండి. వారి కుటుంబ అవసరాలను తీర్చండి ప్రభా. మూసివేయబడిన ద్వారాలను తెరవండి తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానమును, బలమును, అవకాశాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము మా ఎదుట ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా, మాకున్న చిన్న బలమే, మాకున్న కొద్ది జ్ఞానమే అయితే అది దాన్ని నీ చేతులలో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకొని తండ్రి మేము మరి ఫలవంతం కావడానికి, నీ కృపతో అభివృద్ధి చెందడానికి మాకు సహాయం చేయండి ప్రభా. పరిస్థితులను చూసి భయపడకుండా నీ మాటకు విధేయత చూపించే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నా దగ్గర కొంచెమే ఉంది అని నిరాశపడకుండా, నా దేవుడు దీనిని విస్తరించగలడు అని విశ్వసించే హృదయాన్ని మాకు ఇవ్వండి. ఈరోజు మా చేతుల పనిని ఆశీర్వదించము. మా ప్రయత్నాలను ఫలింపజేయము. మా కుటుంబాలను కాపాడము. మేము వెళ్ళే ప్రతి చోట నీ కృప మాకు ముందుగా వెళ్ళునుగాక తండ్రి. మా కొరతను సమృద్ధిగా, మా నిరాశను నిరీక్షణగా మార్చము. మా జీవితాల ద్వారా నీ మహిమ బయలుపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి అవసరతలున్నా తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరూ నీ మహిమ కొరకు వాడపడుదురుగాక మా ప్రభా తండ్రి. ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి. ఎవరైతే బలహీనతలలో ఉన్నారో వాళ్ళను బలపరచండి మా ప్రభా తండ్రి. ఎవరైతే నిరుద్యోగ సమస్యలో ఉంటూ ఉద్యోగాల కొరకు అన్వేషిస్తూ దిక్కు తెలియని పరిస్థితులలో ఉన్నారో వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు చూస్తున్న వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. వారిని దీవించండి మా ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళను దీవించి వారిని స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా ఎంతోమంది సివియర్గా ఉన్నారు, సివియర్ కండిషన్స్లో తండ్రి. వాళ్ళను మీరు ఆశీర్వదించి వారిని తప్పకుండా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి పంపించండి దేవా ప్రభా. వారి కుటుంబ సభ్యులు ఎంతగానో దుఃఖంలో, ఆందోళనలో ఉన్నారు తండ్రి. వాళ్ళను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ముఖ్యంగా ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు, ఎంతోమంది ప్రభా ఐసీయూలలో ఉన్నారు నాయన, కనికరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఇంకా మరి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళని అందరినీ రక్షించండి ప్రభా. ఎంతగానో ప్రభా వారి హృదయాలు కఠినంగా ఉన్నాయి మా ప్రభా. మీరు సమస్తం బాగు చేయగలరు. మీ చేతులకు అప్పగిస్తున్నాం వాళ్ళని మా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలను మార్చండి. మారు మనస్సును గ్రహించి నిన్ను అంగీకరించి కృపను దయచేయండి దేవా ప్రభా. మరి ఎంతమంది అయితే వ్యసనాలకు గురై భయంకరమైన స్థితిలో ఉన్నారో వారిని కూడా మీరు దీవించి ఆ వ్యసనాలలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, కృపతో ప్రతి ఒక్కరిని దీవించమని తండ్రి, ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఎవరైతే నాయన మరి అన్యాయానికి గురై ఉన్నారో న్యాయం జరిగించండి. మరి శ్రమలలో ఉన్న వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ యుద్ధము వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరు శాంతిని సమకూర్చండి. సమస్తం నీ చేతిలో ఉన్నదని నమ్ముతున్నాము. ఇశ్రాయేలు దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ఈ సమయంలో కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటూ కష్టంలో ఉన్నారో వాళ్ళను కూడా మీరు కనికరించి లేవనెత్తండి. కృంగుదలలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా ప్రభా. మరి విద్యార్థులను అధికంగా దీవించి మంచి తెలివిని, జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి రాకపోకలందు తోడుగా ఉండండి నాయన. మా దేశమును దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. మరి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి ఏదైనా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా
మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక్క మాటను మీ హృదయంలో ఉంచుకొని ముందుకు వెళ్ళండి. నా దగ్గర కొంచెమే ఉన్నది, కొంచెమే కావచ్చు, కానీ నా దేవుడు కొంచెమును విస్తరించగల సమృద్ధి గల దేవుడు. ఖాళీ పాత్రలను చూసి భయపడకండి. అవి దేవుడు నింపబోయే పాత్రలు కావచ్చు. మీ దగ్గర ఉన్నదాన్ని విశ్వాసంతో ఆయన చేతిలో పెట్టండి. మీ వంతు విధేయత చూపించండి. మిగిలిన కార్యాన్ని దేవునికి అప్పగించండి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే, ప్రభువా నా దగ్గర ఉన్నదాన్ని నీ చేతుల్లో పెడుతున్నానని కామెంట్స్లో రాయండి. ఈరోజంతా మీకు, మీ కుటుంబానికి దేవుని కృప, సమాధానము, సమృద్ధి కలిగిన దినంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.